మొత్తానికి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్టీపీని హస్తంలో విలీనం చేసి 3 రంగుల కండువా కప్పేసుకున్నారు. హైకమాండ్ ఆంధ్రాలో పనిచేయమన్నా అండమాన్లో పనిచేయమన్నా చేస్తానని అన్నారు షర్మిల. మరి ఆమెకు పార్టీ ఏ బాధ్యతలు అప్పగిస్తుందో చూడాలి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భర్త అనిల్తో కలిసి షర్మిల ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అనంతరం ఖర్గే, రాహుల్ సమక్షంలో ఆమె కాంగ్రెస్లో చేరారు. దీంతో వైఎస్ఆర్టీపీని హస్తం పార్టీలో విలీనం చేసినట్లయింది. ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడం సంతోషంగా ఉందని వైఎస్ షర్మిల అన్నారు. తన తండ్రి జీవితమంతా కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేశారని ఆమె గుర్తు చేశారు. నాన్న అడుగుజాడల్లోనే నడుస్తానని అన్నారు. దేశంలో అతిపెద్ద లౌకిక పార్టీ కాంగ్రెస్ అని షర్మిల ప్రశంసించారు. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదని, తెలంగాణ ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేయలేదని, రాహుల్ గాంధీని ప్రధానిగా చూడ్డం తన నాన్న కల అన్నారు షర్మిల. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శక్తి వంచన లేకుండా కృషి చేస్తా అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీద నమ్మకం ఉంచి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేసిన త్యాగాన్ని గౌరవించి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఆ ఆహ్వానాన్ని మేము మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు విలీనమవుతున్నాం. ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత మా మీద ఉంచినా ఆ బాధ్యతను విశ్వాసంతో సంపూర్ణంగా నెరవేర్స్తామని నాతో పాటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా మాటిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల రాకను స్వాగతిస్తున్నామన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. తనకు ఏ పదవి ఇచ్చినా హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటారన్నారు. షర్మిలతో కలిసి ఏపీలో కాంగ్రెస్ బలోపేతంతో పాటు విభజన హక్కుల సాధన కోసం పోరాడతామన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిలమ్మ గారు లాంఛనంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఈ మేరకు మా ఆల్ ఇండియా ఇన్ఛార్జ్ శ్రీ మాణిక్ ఠాగూర్ గారు మరి కమ్యూనికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున వారిని స్వాగతిస్తూ ఉన్నాం. సరే, కాంగ్రెస్ పార్టీ వారి నేతృత్వంలో పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, మా వర్కింగ్ కమిటీ సభ్యులు వారందరి యొక్క ఆధ్వర్యంలో మరింత బలోపేతమయ్యేటువంటి అవకాశం ఉంది. పార్టీ హైకమాండ్ ఏది నిర్ణయిస్తే దానికి నేను కట్టుబడి ఉంటాను. షర్మిల కాంగ్రెస్ లో చేరికపై వైసీపీ నేతలు స్పందించారు. అవకాశం లేకనే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకుందన్నారు వైవి సుబ్బారెడ్డి. అక్కడి రాజకీయ పరిస్థితుల్ని బట్టి వైఎస్ఆర్టీపీని ఆమె కాంగ్రెస్ లో విలీనం చేశారన్నారు. కాంగ్రెస్ లో ఎవరు చేరినా తమ రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తామన్నారు మరో నేత పెద్దిరెడ్డి. వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసేవారని ప్రతిపక్షంగానే భావిస్తామన్నారు. ఎవరు ఏ పార్టీలో చేరినా సరే మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదని మాకు అపారమైన నమ్మకం ఉంది. వాళ్ళకి రాజకీయ ఇది ఉండాలనుకుంటుంది. అది ఇక్కడ మన పార్టీలో అవకాశం లేకపోయిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి లోగడ షర్మిలమ్మ గారు తెలంగాణ పార్టీలో పోయి తెలంగాణ ప్రజలకు అండగా నిలబడతాను పోయారు. అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి ఆమె తీసుకున్న నిర్ణయం. దానికి మన పార్టీకి దీనికి ఎటువంటి సంబంధం. కాంగ్రెస్ పార్టీలో ఎవరు అని కాదు, ఎవరున్నా కూడా మాకు ప్రతిపక్షం మాదిరే మేము చూస్తాం తప్ప రాజకీయాల్లో మా కాళ్ళు మేము నరుక్కునేది అలాంటి పరిస్థితి ఉండదు. తెలుగుదేశం పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ మాకు వ్యతిరేకంగా మా పార్టీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసే వారిని ఎవరినైనా కూడా మేము అదే దృష్టిలో చూస్తాం. కాంగ్రెస్ లో షర్మిల చేరిన నేపథ్యంలో ఆమెకు పార్టీ ఏ బాధ్యతలు అప్పగిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఏఐసీసీలో పదవి ఇస్తారా, ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారా అనే దానిపై జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ లో చేరిన షర్మిలకు ఏపీ పగ్గాలు అప్పగించేందుకే రాహుల్ మొగ్గు చూపుతున్నారని సమాచారం. అయినా సరే అందరి అభిప్రాయాన్ని బట్టి ఆమెకు పదవి డిసైడ్ చేస్తారని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.